ప్రొద్దుటూరు గ్రామ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో శుభములు వందనములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో పాటలు పాడుకుంటూ మీ మధ్యకు రావడానికి గల కారణము ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి శుభవార్త, మరి సత్య సువార్తను మీ మధ్యకు తీసుకురావాలని ప్రభు ప్రేమను బట్టి ప్రేరేపించబడి మీ మధ్యకు రావడం జరిగింది. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ వార్తను మీకు తెలియజేసింది ఏమనగా, మరి దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించెను. అలాగూ మరి దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఎందుకు దేవుడు లోకమును ప్రేమించాడంటే, మనుషుడు మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇలాగూ సెలవిస్తా ఉంది, నీతిమంతుడు ఒక్కడు లేడు, మరి అందరూ కూడా త్రోవ తప్పి పాపం చేసి మరి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. కాబట్టి దేవుడు ఈ లోకమును సృష్టించి నరునికి ఈ భూమిపైన సర్వాధికారము ఆధిపత్యం ఇచ్చాడు. అయితే దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. అయితే దేవుడు మరి ఇచ్చినటువంటి ఆ సమృద్ధి నుండి నరుడు పాపం చేయడం ద్వారా ఆ యొక్క సమస్తమును పోగొట్టుకుంటూ వచ్చాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి ఆ యొక్క మరణకరమైనటువంటి పాపం ద్వారా మరి దేవుడు ఆ యొక్క మహిమను పొందలేకపోతా ఉన్నారు మనుషులు. కాబట్టి ఆ యొక్క మహిమను మరి తిరిగి మనుషులకు ఇవ్వడానికి తర్వాత సృష్టికర్త అయిన దేవుడిని మరచి మనుషులందరూ కూడా మరి సృష్టమును పూజిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు. కాబట్టి ఆ యొక్క దేవుడు ప్రేమ కలిగి మరి నశించిపోయిన దాన్ని వెదకి రక్షించినట్లుగా మరి పాపం వలన మనమందరం కూడా శాంతి లేక సమాధానం లేక ఉన్న మనకి మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రియకుమారి ద్వారా మనకు ఆ రక్షణ అనుగ్రహించడానికి మనల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. కాబట్టి మరి ఈ యొక్క సువార్త ద్వారా ఆయన ప్రియకుమారి విశ్వాసం ఉంచడం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచడం ద్వారా, అంటే వినుట వల్ల విశ్వాసం కలుగుతున్న వినుటగా క్రీస్తుని గురించిన మాట ఏనున్నది. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి విన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడని, ఆయన మన పాపములను విమోచించేవాడని మనం ఎరిగినట్లయితే మనం ఆ యొక్క పాపములను మనల్ని ఆయన విమోచించగలడు, ఆయన రక్షించగలిగిన వాడిగా ఉంచున్నాడు. కాబట్టి గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం వల్ల పాప క్షమాపణ కలుగుదు గాని యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు చిందించిన ఆ రక్తధారల ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నీ పాపము నిమిత్తమై ఆయన శ్రమ పొంది ఆ కలువరి శిలువలో రక్తాన్ని చిందించారు. ఆయన మరణించి మరి తిరిగి 3వ దినాన పునరుత్థానమై ఆయన పరలోకం వెళ్తూ వచ్చారు. కాబట్టి ఆయన ఏ రీతిగా మన కొరకు మన పాపం నిమిత్తం మరణించారో ఆ యొక్క మరణమును మనం జ్ఞాపకం చేసుకుని మన పశ్చాత్తాపడి మన పాపం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు గనక మన పాపములు ఆయన క్షమాపణ విమోచన మనకు అనుగ్రహించేవారుగా ఉంటున్నారు. మరణములను మనం తప్పించి మనల్ని నిత్య జీవం అనుగ్రహించేవారుగా ఉంటున్నారు. ఆయన ఏ రీతిగా అయితే తిరిగి లేచి వచ్చాడో మనల్ని